ఫ్లాట్ తీసుకోవడం అనేది అందరికి ఇప్పుడు కంపల్షన్ అయిపోయింది. 5 lakhs నుంచి మాకు ఇంటీరియర్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేస్తాం? ఎనీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ముందు తెలుసుకుంటాం. సార్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక రెండర్ జనరేట్ చేస్తాము. ఇల్లు తీసుకున్నాము అంటే ఇప్పుడు ఇంటీరియర్ డెకర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి నిజంగా మీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయా? మౌత్ పబ్లిసిటీ ద్వారానే సుధాకర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఇంటీరియర్స్ అనేసరికి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది మొత్తం మీద. రకరకాలుగా యూట్యూబ్స్ లో ఒక రకంగా ఉన్నాయి. కొంచెం నేను అనుకున్న దానికి నా కాస్ట్ కి దానికి దగ్గరగా కొంచెం మ్యాచ్ అయింది. కిచెన్ లో కూడా యువర్ రిక్వైర్మెంట్ అది ఎలా ఫుల్ఫిల్ చేశారు ఇక్కడ? యాక్చువల్గా మెయిన్ చెప్పకముందే సుధాకర్ గారి ఇలా ఉంటే బాగుంటుంది మ్యామ్ అని ఆయన సెలెక్ట్ చేయడం. ఓటీజీ, మైక్రో ఓవెన్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ అవన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఇవి రెండు హీ ఫుల్ఫిల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది చాలా పెద్ద కళ. మరి సొంత ఇంటి కళ నెరవేరిన తర్వాత ఇంటీరియర్ డెకర్స్ చేయించుకోవడం అంటే ఇల్లు అందంగా కనిపించేలా చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఇప్పట్లో అందరూ అలా చేయించుకోవాలని కూడా ఇష్టపడుతున్నారు. అయితే వి క్రాఫ్ట్స్ ఇంటీరియర్ వాళ్ళు ఒక క్లాసీ లుక్తో మీరు కస్టమైజేషన్ ఎలా కోరుకుంటున్నారు అలా ఆ ఫ్లాట్ని మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీ చేతిలో పెట్టడం మా బాధ్యత అంటున్నారు. ఒక క్లయింట్ ఒక ఫ్లాట్లో వాళ్ళు కస్టమైజ్ చేసింది కూడా ఉంది. మరి కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళు ఎలా చేశారు, అసలు ఫ్లాట్ ఎలా ఉంది చూసేద్దాం రండి. హాయ్ అండి. హలో శ్రవణ్ గారు. సో యాక్చువల్గా మాకు ఇంటీరియర్ గురించి అంతా తెలీదు. ఇప్పుడు నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ అనుకోండి, ఒక ఫ్లాట్ తీసుకోవడం అనేది అందరికి ఇప్పుడు కంపల్షన్ అయిపోయింది. సో తీసుకున్న తర్వాత నాకు కొంచెం తక్కువ బడ్జెట్ లైక్ 5 lakhs నుంచి మాకు ఇంటీరియర్స్ కావాలి అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? అండ్ మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి అసలు ఈ ఫ్లాట్ వాళ్ళు కస్టమైజేషన్ ఎలా అడిగారు, మీరు కొన్ని యాడ్-ఆన్స్ ఎలా చేశారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసికల్ గా 4 BHK ఫ్లాట్ అండి. ఓకే. 4 BHK అరబిందో కోహినూర్ లో రీగల్ బ్లాక్ లో. ఎనీ కస్టమర్ రిక్వైర్మెంట్స్ ముందు తెలుసుకుంటాం. సో రిక్వైర్మెంట్స్ తెలుసుకుని బడ్జెట్ కూడా తెలుసుకుని దాని తగ్గట్టు సజెషన్స్ ఇస్తాం. సార్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక రెండర్ జనరేట్ చేస్తాము. చేంజెస్ ఏమైనా చెప్పారంటే దాని తగ్గట్టు సార్ అప్రూవల్ తో ఇంక ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట, క్లయింట్ అప్రూవల్ తో. సో ఇక్కడ వచ్చేసి ఇది డ్రాయింగ్ రూమ్ అండి. డ్రాయింగ్ రూమ్ టీవీ యూనిట్, ఎంటైర్ వాల్ టీవీ యూనిట్ ప్లాన్ చేసాము. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇటాలియన్ మార్బుల్ ఉంది కాబట్టి ఇటాలియన్ మార్బుల్ ఉంది. సో ఇటాలియన్ మార్బుల్ కి మ్యాచింగ్ లామినేటెడ్ కొంచెం ప్యానలింగ్ చేసాము. ఇక్కడేమో వాల్నట్ బ్రౌన్, సో థీమ్ కి తగ్గట్టు డోర్ కి మ్యాచ్ అయ్యేటట్టు వాల్నట్ బ్రౌన్ లోవర్స్ వాడాం. సో ఎంటైర్ లివింగ్ ఏరియాలో పాలిగ్రానైట్ వాడాము వెనకాల వాల్ బ్యూటిఫికేషన్ కి. అండ్ ఇది టీవీ యూనిట్ అని. సో ఎంటైర్ టీవీ యూనిట్ లో మీరు గమనిస్తే ఎక్కడ వైరింగ్ బయటకు కనిపించట్లేదు. సో ఎంటైర్ సెటప్ బాక్స్ కానీ అన్ని ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్ లో లోపల ఉంటాయి. సో ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది. సో టీవీ సంబంధించిన సాకెట్స్ అన్ని బ్యాక్ సైడే ఉంటాయి. సో ఈ డోమ్ ప్యానల్ అండ్ కింద బాక్స్ వచ్చేసి ఒకటే లామినేట్ వాడాము. సో అది ఎగ్జాక్ట్ మ్యాచ్ గా ఇటాలియన్ మార్బుల్ కి మెయింటైన్ చేసాం అనమాట. ఇదంతా డోమ్ ప్యానల్, కిందంతా స్టోరేజ్ అనమాట, డ్రాస్ ఏవైనా మనం పెట్టుకోవాలన్నా కానీ నీట్ గా బాక్సెస్ లో పెట్టేసుకోవచ్చు. బ్యూటిఫికేషన్ పర్పస్ స్టోరేజ్ ఏమో ఇదొక ప్లాన్ చేసాము. ప్రొఫైల్ గ్లాస్ డోర్ అన్నమాట. ఓకే. సో మొత్తం చాలా నీట్ గా అనిపిస్తుంది. అంటే మనం స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చేదే ఇది కాబట్టి లోపలికి ఎంటర్ అయ్యేదే కొంచెం ఇక్కడ పీస్ఫుల్ గా, ఇంకేవైనా డివోషనల్ కైండ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ స్పేషియస్ గా ఉండడానికి కొంచెం లైటర్ కలర్స్ వాడామన్నమాట. సో డార్క్ కలర్స్ ఉంటే కొంచెం కాంపాక్ట్ గా ఉంటదని కస్టమర్ కి, క్లయింట్ కి సజెస్ట్ చేస్తాము. సో దాని తగ్గట్టు ఎండ్ ఆఫ్ ది డే మనకి అసలు ఫ్లాట్ ఎలా ఉంది, దాంట్లో ఎలా డెకర్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి యాడ్ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఇది కూడా బ్యూటిఫికేషన్ పర్పస్ కదా. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే క్రాకరీ కమ్ పార్టీషన్ అడిగారు అనమాట. సో రెండు అప్లికేషన్ జస్టిఫై అవడానికి అటు ఆ ఎండ్ లో క్రాకరీ, ఈ ఎండ్ లో పార్టీషన్. సో ఇక్కడ ఇచ్చేసి, సో ఇది ఒక పీవీడి, గోల్డ్ పీవీడి కొట్టెడ్ SSD వాడాము. సో ఎంటైర్ క్రాకరీ అన్నమాట, క్రాకరీ యూనిట్.
సో దీని బ్యాక్ సైడ్ మీరు చూసారు పార్టీషన్ అన్నమాట. ఓకే. సో డైనింగ్, ఇది ఫ్యాన్సీ ఫ్యాన్, షాండ్లర్ కమ్ ఫ్యాన్. ఓకే. 3 కలర్స్ మారుతాయి. ఓకే. కదా డైనింగ్ మీద కూడా మనం లగ్జరియస్ థింగ్స్ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్యాన్ అండ్ షాండ్లర్ అప్లికేషన్ రెండు జస్టిఫై అవుతుంది. సుధాకర్ గారు, ఫస్ట్ నాకైతే కిచెన్ చూడాలనిపిస్తుంది. అంటే అక్కడ ఎలా మీరు డిఫరెంట్ గా చేశారని ఫస్ట్ కిచెన్ చూసాక ఆఫ్టర్ బెడ్రూమ్ కి వెళ్దాం. ఇక్కడ రాగానే మ్యాజిక్ మ్యాజిక్ అని ఒక సాంగ్ వస్తుంది కదా, అలా ఉందన్నమాట. ఇది వర్కింగ్ ఏరియానా లేకపోతే కిచెన్ అనిపిస్తుంది? ఎంటైర్ కిచెన్. ఇది రోలర్ షట్టర్. ఓకే, రోలర్ షట్టర్. వావ్. అంటే ప్లేస్ కూడా కలిసి వచ్చేలాగా పైన ఇంకేం వేస్ట్ కన్స్టెంట్ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ రోలర్ షట్టర్ యూజ్ చేశాను. ఓకే, చిన్న చిన్న బాక్సెస్ ఏవైనా అక్కడ పెట్టేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ అండి. ఓకే. సో ఎంటైర్ డిష్ వాషర్. సో ఎంటైర్ కిచెన్ వచ్చేసి నానో వైట్ ప్లాట్ఫామ్ ఇది చేసాం అన్నమాట. ఓకే. సో ఎంటైర్ థింగ్ నానో వైట్ క్వార్ట్స్ అన్నమాట. సో G7 గ్రేడ్ నానో వైట్ వాడాము. సో అంత టాండమ్స్ కూడా అన్ని సాఫ్ట్ క్లోజ్. ఓకే, సాఫ్ట్ క్లోజ్. ఓకే. కొన్ని సార్లు మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు గట్టిగా స్టక్ అయిపోవడం, రాకపోవడం అలాంటివి ఉంటాయి. చక్కగా చూడండి, ఈజీగా మూవబుల్ గా ఉంది. క్లోజ్ చేసేయండి, క్లోజ్ అయిపోతుంది. సో ఎనీథింగ్. ఓకే. ఇక్కడ మొత్తం అలానే చేశారు, ఏవైనా పెట్టేసుకోవడానికి. కిచెన్ ప్లాట్ఫామ్ అని స్టవ్, దాని కింద మళ్ళీ కట్లరీ ఇచ్చాము. ఓకే, మాకు కావాల్సింది ఇదే కదా. ఎన్ని సామాన్లు ఉన్నా సర్దుకోవడానికి సరిపోదు, సో నీట్ గా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ప్యాంట్రీ వాడామన్నమాట. సో ప్యాంట్రీ 6 లేయర్ ప్యాంట్రీ వాడాము. నైస్. అండ్ OTG యూనిట్. చూడండి, చాలా సామాన్లు ఇందులోకి వెళ్ళిపోతాయి. మనం పప్పులు కానివ్వండి, ఏమైనా స్టోరేజ్ ఉన్నా కానీ మనకి రిక్వైర్మెంట్ ఇదే. కిచెన్ లో ఏమున్నా బయటికి కనిపించకుండా నీట్ గా అన్ని కబోర్డ్స్ లో చక్కగా పెట్టేసుకునేలాగా. చిన్న బాటిల్స్ దగ్గర నుంచి చక్కగా పప్పు డబ్బాలు ఏవైనా తినేవి ఉన్నా కానీ చక్కగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. బాగుంది. ఏమో గ్రిల్ యూనిట్ అండ్ OTG యూనిట్, కన్సీల్డ్ ఓవెన్ అండ్ OTG యూనిట్ కన్సీల్డ్ అన్నమాట. ప్లేస్ కూడా మంచిగా ప్లాన్ చేశారు మీరు, ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా నీట్ గా. బాస్కెట్, సో వెజిటబుల్స్ అవి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి మళ్ళీ స్టోరేజ్ పర్పస్. ఓకే. సో ఇక్కడ కిచెన్ ఈ థీమ్ బ్లూ థీమ్ లోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ ఫ్రాస్టీ వైట్ వాడాము. అండ్ డాడో టైల్స్ వచ్చేసి డార్కర్ వర్షన్ ఆఫ్ బ్లూ వెళ్ళాము. ఓకే. ఇక్కడ ఏదైనా వంట చేసేటప్పుడు కూడా ఆయిల్స్ ఏవైనా పడినా బ్యాక్ స్ప్లాష్ వచ్చేసి ఇలా టైల్ కి వెళ్ళాము. సో అది కూడా మ్యాచింగ్, దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసాం. ఓకే. సో ఇది జస్ట్ చిమ్నీ. సో దాని హబ్ అనేది బయటకు కనిపించకుండా ఉండడానికి కన్సీల్ చేసాం. ఓకే. సో ప్రతి కిచెన్ లో చూడండి, ఎక్కడ చూసినా గానీ ప్లేస్ ఎక్కడ వేస్ట్ అవ్వలేదు అనమాట. ఎక్కడికక్కడ అక్కడ మనం చక్కగా కాఫీకి సంబంధించిన, టీకి సంబంధించిన కప్స్ గాను పెట్టేసుకోవడానికి దగ్గరగా ఉండేలాగా ఎక్కువగా యూజెస్ అనేవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ కబోర్డ్స్ లో ఏవొకటి మనం కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు. చక్కగా ఇవన్నీ ర్యాక్స్ వచ్చాయి. ఎక్కడ బయట ఇక్కడ పెట్టేసి నీట్ గా కనిపించదు అనేది లేదు. ఒక క్లాసీ లుక్ అయితే వచ్చింది కిచెన్, నాకైతే సూపర్ గా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఆరో కూడా ఉందండి కిచెన్ లో. ఆరో కన్సీల్డ్ అన్నమాట, కింద గ్రావిటేషనల్ గా మోటార్ బేస్డ్ ఆరోస్ పెట్టాము. సో అవి కూడా కిందనే. ఓకే. డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా ఇక్కడ నుంచి ఫ్లాసెట్ అండి, ఎక్స్టెండబుల్ ఫ్లాసెట్, ఇట్లా వాష్ చేసుకోవడానికి. ఇక్కడ స్కోప్ లేదండి. సో ఇక్కడ విండో వచ్చేసింది. సో విండో రావటం వల్ల మోటార్ బేస్డ్ ఆరో వాడామన్నమాట. ఓకే. సో కిచెన్ అయితే మంచిగా ఒక క్లాసీ లుక్ అయితే ఇచ్చేసారు. కిచెన్ చూసేసాం కదా, చక్క బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. శ్రవణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, పదండి. సో దిస్ ఈస్ మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ హైలైట్స్ ఏంటో చూద్దాము. శ్రవణ్ గారు, మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇంకా లైక్ ప్రాణం లాంటిది ఒక ఫ్లాట్ అంటే. సో ఇక్కడ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి? ఈ వుడెన్ ఫ్లోరింగ్ అనేది బిల్డర్ వాళ్ళే ఇచ్చారండి. అన్ని ఫ్లాట్స్ కి వాళ్ళే ఇచ్చారు. సో ఇక్కడ అనేది టీవీ యూనిట్ అనేది మనం ప్లాన్ చేసాం, బెడ్రూమ్ లో ప్లాన్ చేసాం. సో ఈ కలర్ కాంబినేషన్స్ మనం ఆప్షన్స్ ఇస్తాము, అండ్ సార్ వాళ్ళు కూడా సెలెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు
అడిగిన కలర్స్ దాంట్లో మనం కొన్ని ఆప్షన్స్ లో బెటర్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఫ్లోరింగ్ కి కొంచెం మ్యాచ్ అవ్వాలనే ఇదిలో ఈ వుడెన్ కి వెళ్ళారు. బ్యాక్గ్రౌండ్ హాల్ లో ఎలా అయితే వాల్స్ కి ఫ్లోర్ మ్యాచింగ్ ఎలా చేశారో ఇక్కడ కూడా అలా కస్టమైజ్ చేసుకుంటూ వచ్చారు. లిటిల్ బిట్ మ్యాచ్ అవ్వాలని వుడెన్ వెళ్ళాం. ఓకే. ఇక్కడ వైట్ వచ్చేసింది మళ్ళీ థీమ్. ఈ గోల్డెన్ టీ పట్టి వచ్చిందండి ఇది. సో దట్ ఏదో ఒక కొంచెం లుక్ యాడ్ చేస్తుంది దీనికి. అక్కడ కూడా చూసాం కదా హాల్ లో కూడా టీవీ వెనక ఇట్లాంటి స్ట్రైప్స్ లాంటివి గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చాయి. ఓకే. ఇది ఓన్లీ డెకరేటెడ్ పర్పస్ కొంచెం అందంగా కనిపించడానికి. సో యాక్చువల్లీ ఇది అనేది 4 feet వస్తుందండి మనకి లామినేట్ సైజ్ అనేది. సో అప్పుడప్పుడు ఈ జాయింట్ సరిపోదు కాబట్టి కవర్ చేయడానికి ఒక డిజైన్ లాగా కూడా యాడ్ అవుతుంది. డిజైన్ ప్లస్ ఇది మొత్తం కవర్ అవ్వడానికి కొంచెం యాడ్. ఓకే. ఇక్కడ కూడా ఏదో స్టోరేజ్ యూనిట్ లా ఇచ్చినట్టు. ఇది స్టడీ కమ్ వార్డ్రోబ్ అండి. ఇది యూనిట్ మొత్తం స్టడీ కమ్ వార్డ్రోబ్. సో దీనికి సంబంధించిన బుక్స్ గాని ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇది ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ. ఓకే. సో ఈ ప్రొఫైల్ అనేది ఇక్కడ స్టోరేజ్ ఏమైనా చిన్న బుక్స్ ఆర్ టాబ్లెట్స్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ అనేవి బయట కనిపించకుండా నీట్ గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వర్క్ చేసుకోవడానికి కింద డ్రాస్ ఇచ్చాము. ఓకే. సో ఇందులో కూడా ఏదైనా మన ఇంపార్టెంట్ నోట్ ప్యాడ్స్ కానీ ఏవైనా పెట్టేసుకోవచ్చు. డన్. అన్ని సాఫ్ట్ క్లోజ్ అండి. జస్ట్ ఇలా లాగి ఇలా వదిలేస్తే అవే క్లోజ్ అయిపోతాయి. ఓకే. అన్ని సాఫ్ట్ క్లోజ్. సో ఇది వార్డ్రోబ్ విత్ లాఫ్ట్ అండ్ ఇది 2 కలర్ థీమ్ లో వెళ్ళాము. ఈ బెడ్రూమ్ మొత్తం అదే రిపీట్ చేసాము కాబట్టి మ్యాచింగ్. ఓకే. సెన్సార్ లైట్స్ ఇచ్చామండి వార్డ్రోబ్స్ లో కూడా. ఓకే. సో డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ అనేది అండ్ ఇక్కడ ఒక లాకర్ యూజ్ పెట్టుకోవడానికి. వార్డ్రోబ్ లో అరేంజ్ చేశారా? జస్ట్ ఒక లేదండి, ఇది ఓన్లీ లాకర్. ఇక్కడ లైట్స్ మటుకు ప్రతి డోర్ లోపల వార్డ్రోబ్ కి ఎవ్రీ డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా లైట్ వచ్చేలాగా. ఓకే. సో అలా అన్నమాట. మనం ఓపెన్ చేయగానే మళ్ళీ ఎక్స్ట్రాగా లైట్స్ ఆన్ చేసుకోవడం అలాంటివి కాకుండా చక్కగా ఓపెన్ చేయగానే లోపల లైట్ ఆన్స్ అయిపోతున్నాయి కాబట్టి తీసుకోవడానికి అవి థింగ్స్ చూడడానికి ఈజీగా ఉంటుంది. స్టోరేజ్ బెడ్ కమ్ అక్కడ కూడా ఇన్విజిబుల్ గ్రిల్స్ అదంతా కవర్ చేసేసారు. యాక్చువల్లీ ఈ బెడ్రూమ్ లో అనేది మిగతా బెడ్రూమ్స్ అన్నిట్లో లో బెడ్స్ ఇచ్చాము. ఇక్కడైతే స్టోరేజ్ ఇచ్చాము. ఓకే. స్టోరేజ్ బెడ్ వచ్చింది. దానికి అటాచ్డ్ ఒక బెంచ్ ఇచ్చాము విత్ కుషన్. రిలాక్స్ అవ్వడానికి కూర్చోవడానికి ఉంటుంది. బెడ్ కవర్ ఇది మొత్తం స్టోరేజ్ వచ్చింది. అండ్ ఇది కుషన్ ఇచ్చాము. మ్యాచ్ అయ్యేలా కుషన్ ఇచ్చాము. సేమ్ థీమ్. ఈ రూమ్ లో ఏవైతే లామినేట్స్ ఉన్నాయో బెడ్ కి కూడా సేమ్ వాడాం. ఈ లైట్ కలర్ గానీ వుడెన్ కలర్ గానీ. ఓకే. డన్. అండ్ ఇంటర్నల్ ఈ చిన్న రిమోట్ స్టోరేజ్ మినిమం స్టోరేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఈ కలర్స్ కి కాంబినేషన్ లో వాల్ పేపర్స్ అండ్ రోమన్ బ్లైండ్స్. లైట్ కలర్ గా అంటే కాంబినేషన్స్ బాగుంది. అది కొంచెం డార్క్ వచ్చింది ప్లస్ ఇవి కొంచెం లైట్ కలర్ వచ్చి దానికి మ్యాచింగ్ వాల్. లైట్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది. యా. అది ఒకసారి ఓపెన్ చేస్తారా చూద్దాం గ్రిల్స్ ఎలా వచ్చాయి. ఇది రోమన్ బ్లైండ్స్ వచ్చినాయి. ఓ ఓకే. విత్ ఇన్విజిబుల్ గ్రిల్ వచ్చింది. ఓకే. చక్కగా ఎక్కువసేపు లైటింగ్ లో ఉండలేము అనుకున్నప్పుడు కాస్త వెంటిలేషన్ కోసం ఓపెన్ చేసేసుకోవచ్చు. వ్యూ కోసం ఇది ఇచ్చాము. ఇందాక స్టోరేజ్ బెడ్ అన్నాను కదండి, ఇక్కడ 3 డ్రాస్ ఇచ్చాము. ఓకే. దీంట్లో ఏదన్నా మీరు బెడ్ షీట్స్ కానీ ఇప్పుడు ఇవే యూజ్ చేస్తున్నారు కదా రూమ్ లో గజిబిజిగా లేకుండా మళ్ళీ ఎక్స్ట్రా ర్యాక్స్ అనేవి కాకుండా చక్కగా ఏవైతే బెడ్ కి సంబంధించిన బెడ్ షీట్స్ కానీ ఏదైనా కానీ దాంట్లోనే పెట్టుకున్నాం. ఓకే ఓకే ఫైన్. అండ్ ఇక్కడ క్లాజెట్ వచ్చిందండి నెక్స్ట్. సో ఇది క్లాజెట్ వచ్చిందండి దీంట్లో. ఓకే. ఈ క్లాజెట్ ప్లస్ స్టోరేజ్ దీంట్లో కూడా అన్నట్టు సేమ్ లైటింగ్ అంతా. ఓకే. ఆటోమేటిక్ గా మనం ఓపెన్ చేయగానే లైటింగ్ వచ్చేలా సెన్సార్ బేస్డ్ లైట్స్ ఉన్నాయి. ఓకే. సేమ్ ఇవి కూడా అంతే సేమ్ థీమ్ లో వెళ్ళాం. అక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో లాఫ్ట్ కి వుడెన్ కలర్ వచ్చింది, ఇక్కడ లైట్ కలర్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం. ఏదన్నా ఇవి రెడీ అవుతారు కాబట్టి ఇక్కడ పెట్టుకొని రెడీ అయ్యాలి. అండ్ ఇక్కడ ఒక డోర్. సో ఈ చైన్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ గ్లాస్ ఉంది కాబట్టి హిట్ అవ్వకుండా ఇచ్చాము. ఇలాంటి మైనర్వి కూడా మీరు నీట్ గా కవర్ చేసేసారు అన్ని. ఇవి కూడా ఏమైనా బట్టలు పెట్టుకోవడానికి బట్టలు లేదంటే ఏమైనా స్టోరేజ్ జ్యువెలరీ ఏదన్నా. సో వాష్రూమ్ లో కూడా ఓకే. ఇక్కడ వానిటీ ఇచ్చామండి. వాష్రూమ్ లో కూడా సేమ్ WPC వచ్చింది అనమాట. అక్కడ వుడ్ తో చేయించాం, ప్లైవుడ్ తో. ఇది వాటర్ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి WPC అండ్ పైన PVC షీట్స్ లాగా వచ్చినాయి. ఓకే. సో దట్ ఇక్కడ వాటర్ తగిలినా కూడా ప్రాబ్లం ఉండదు, కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు, అది పాడవకుండా ఉంటుంది. ఈ లైట్ కూడా ఇక్కడ సేమ్ LED మిర్రర్ లైట్ వచ్చింది.
డన్. అండ్ ఇక్కడ స్టోరేజ్ కి ఇచ్చాము, ప్రొఫైల్ డోర్ అనేది వచ్చింది స్టోరేజ్ కి. ఓకే, చక్కగా సోప్స్ అన్ని మొత్తం ఏం కావాలో మొత్తం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, సేమ్ స్టోరేజ్ ఇక్కడ కూడా ఇచ్చాము. ఈ ర్యాక్సే ఇంపార్టెంట్ అండి. ఇంట్లో మనకి ఎన్ని ర్యాక్స్ ఉన్నా కానీ సరిపోవు అనమాట, ఇంకా అన్ని బయట పెడుతూ ఉంటాం కాబట్టి ఎక్కడికక్కడ ఇట్లా బాగుంది కస్టమైజ్డ్గా. ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఫేస్ వాష్లు, హెయిర్ ప్యాక్లు, ఫేస్ ప్యాక్లు అన్ని కూడా ఇందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కస్టమర్ కూడా అన్ని లోపల వార్డ్రోబ్ లోపలే ఉండాలి, సో ఒక బాక్స్ లోపలే ఉండాలనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా కనిపించవచ్చు, చూడాలి, మనకు చూసి తీయాలనుకున్న దగ్గర మిర్రర్ అండ్ ప్రొఫైల్ యాడ్ చేస్తాం. చూడొద్దు, బయట కనిపించొద్దు. ఇంతకు ముందు 5 స్టార్ ఆర్ 7 స్టార్ హోటల్లో ఇలాంటివి ఉంటాయి, ఇంత లగ్జరియస్ గా బాత్రూమ్స్, వాష్రూమ్స్ అనేవి. సో ఎప్పుడు లైక్ మనీ ఉంటే ఏదైనా సాధ్యమే, ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. మీ ప్లానింగ్ కూడా అంటే ఏ ఏరియాని ఎక్కువగా హైలైట్ చేయకుండా ఎంతవరకు కావాలో అంతవరకు, అక్కడ ఎంతవరకు ర్యాక్స్ ఉంటాయి, ప్లేస్ ఎంత కన్సెప్ట్ అవుతుంది అని కూడా. వాటర్ రన్నింగ్ అనేది హ్యాండ్ వాష్ కి కానీ బాత్ కి కానీ హాట్ వాటర్ అనేది సప్లై ఉంటుంది అన్ని కమ్యూనిటీస్ లో. సో ఇక్కడ ఏంటంటే బాత్ కి కానీ ఐ మీన్ హ్యాండ్ వాష్ కైనా దేనికైనా కూడా మామూలుగా హార్డ్ వాటర్ అనేది రన్నింగ్ ఉంటుంది జనరల్ గా. సో వాటర్ సాఫ్ట్నర్ కోసం ఇక్కడ ఆక్వాగార్డ్ అనేది మనం సజెషన్, అది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి సాఫ్ట్ వాటర్ కావాలి అనుకున్నప్పుడు మనం అది పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం సజెస్ట్ చేస్తాము. సో ఎక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మనం అన్ని సజెస్ట్ చేస్తాము. కస్టమర్ టు కస్టమర్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు యాడ్ చేస్తారు, లేదంటే. ఓకే, సో మిగిలిన చక్కచక్క ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, మొత్తం అవి కూడా చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది, మనం చూసాం ఇందాక. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ మాస్టర్ బెడ్రూమ్ ఒకటి. చిల్డ్రన్ రూమ్ చూద్దాం రండి. ఓకే, ఇదేంటండి చాలా లైట్ కలర్స్ పిల్లల కోసం అని. రూమ్ కంజెస్టెడ్ గా ఉన్నప్పుడు లైట్ కలర్ సజెస్ట్ చేస్తామండి. ఓకే, సో దట్ స్పేషియస్ గా మనకి కనపడుతుంది. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ లో ఇచ్చాము, ఏదన్నా డిస్ప్లే యూనిట్స్ పెట్టుకోవడానికి, షో పీస్ పెట్టుకోవడానికి, ఏదైనా షో పీసెస్, డెకరేటెడ్ ఐటమ్స్, ఫ్లవర్ వేజెస్ అన్ని పెట్టుకోవచ్చు, రెగ్యులర్ యూసేజ్. అండ్ ఇది కూడా సేమ్ క్లాజెట్ లో లైట్ వచ్చింది ఇందులో కూడానా. ఓకే, మనం ఇంత టాప్ ఫ్లోర్ లో ఉన్నందుకు నార్మల్ గ్రిల్ ఏదైతే ఉంటుందో ఈ థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. మెటల్ ది గ్రిల్ అనేది ఎంఎస్ గ్రిల్స్ అంటారు. సో వాటి థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల వ్యూ అనేది కింద మనకు కనపడదు. సో ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి అండ్ గ్రిల్ అనేది ఉండాలి కాబట్టి ఇన్విజిబుల్ గ్రిల్ అనేది కరెక్ట్ సూటబుల్ ఈ హై రైజ్ బిల్డింగ్స్. ఇవంతా స్ట్రాంగ్ ఉంటాయండి. స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్. మీరు పుష్ చేసినా కూడా చాలా చాలా స్ట్రాంగ్. అంటే పిల్లలు ఏమి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంత ఎక్కలేరు కానీ బట్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా వ్యానిటీ అండ్ మిర్రర్ ఇది కామన్ అండి అన్ని బాత్రూమ్స్ లో కామన్. స్టోరేజ్ 3 కలర్స్ కదా. 3 కలర్స్. ఓకే, ఇది ఏంటంటే వాటర్ ట్యాంక్ వచ్చింది ఇక్కడ. సో ఈ డీప్ లోనే ఇచ్చాం బాక్స్. దీని కమోడ్ కి సంబంధించిన ట్యాంక్ ఉంటుంది కాబట్టి దీని డీప్ లోనే మనం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం. సో బయటకు వస్తే మళ్ళీ తగలకుండా ఉండడానికి సేమ్ డీప్ లో ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో వెట్ అండ్ డ్రై పార్టీషన్ బిల్డర్ వాళ్ళు ఇచ్చారు. మిగతా అన్ని బెడ్రూమ్స్ లో సంబంధించి వాష్రూమ్స్ లో మనం కస్టమైజ్ చేశారు. ఓకే, అన్ని వాష్రూమ్స్ లో కూడా సేమ్ వెట్ అండ్ డ్రై పార్టీషన్, స్టోరేజ్ వెట్ అండ్ డ్రై అనేది. ఇది ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్. ఓకే, ఇది కూడా లైట్ కలర్స్. చిన్న పిల్లలకి వాళ్ళ కళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అంటారు కదా డార్క్ కలర్స్ తో. సేమ్ ఇది కూడా బాగుందండి. ఆ బెడ్రూమ్ కన్నా ఇది చాలా క్లాసీగా, ఎలా అంటే కూల్ గా ఉందన్నమాట. ఇది కూడా సేమ్ లో బెడ్ వచ్చిందండి, లో బెడ్. అండ్ బ్యాక్గ్రౌండ్ కుషన్ అనేది ప్రతి బెడ్రూమ్ లో డిఫర్ అయింది, డిజైన్ అనేది చేంజ్ అయింది. మనం వాల్ కి ఇచ్చిన దాన్ని బెడ్ కి మ్యాచ్ చేస్తున్నారు అట్లనా. వార్డ్రోబ్ వచ్చింది బెడ్ కి మ్యాచ్ అవుతుంది. సేమ్ మళ్ళీ వాల్ పేపర్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, వాల్, బెడ్, అలాగే వార్డ్రోబ్, ఇవి మొత్తం ఇక్కడ అన్ని చక్కగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బుక్స్ కానీ ఏవైనా ఇక్కడ స్టోరేజ్ పెట్టేసుకోవచ్చు. సో సిస్టమ్ అలాగే వార్డ్రోబ్. అక్కడ ఏంటి ఇది ఈ ఫుల్ వార్డ్రోబ్ లో అక్కడ స్టడీ చూపించాము. ఇక్కడేమో సిట్అవుట్ లాగా వచ్చింది. అవునా? ఈ సిట్అవుట్ ఎందుకు ఇచ్చాము అంటే ఈ విండోకి ఇక్కడ కూర్చుంటే కింద వ్యూ కనపడుతుంది మొత్తం. కింద పూల్ వ్యూ అనేది ఇక్కడ కూర్చొని చూడొచ్చు సిట్అవుట్ లో. ఇది వార్డ్రోబ్ కి అయితే మొత్తం పిల్లలకి బాగుంటుంది చక్కగా అలా కూర్చొని అక్కడ వాళ్ళు ఏదైనా ప్లే చేస్తున్నా చూడడానికి అలాగా. ఇక్కడ విండో ఉన్నందుకు మనం అది బ్లాక్ చేయకుండా ఇది కాకుండా సిట్అవుట్. సో ఈ కలర్ అనేది మ్యాట్ కలర్ ఇచ్చాము ఈ బెడ్రూమ్ లో, మ్యాట్ గ్రీన్ కలర్. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చాయండి, ఫ్యాక్టరీ ఫినిష్.
మాన్యువల్ ఫినిష్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి. ఈ పేస్టింగ్ ప్లైకి ఫిక్స్ అయ్యి వస్తుంది లామినేట్. ఈ కటింగ్స్ కూడా ప్రిసైజ్ గా ఉంటాయి, మనకి ఎక్కడ కూడా బ్రేకేజెస్ కానీ ఇవి కాకుండా ప్రిసైజ్ గా ఉంటాయి. చెప్పే వరకు కటింగ్స్ అని ఏం తెలియట్లేదు, అంటే మీరు వేరే అనుకున్నాను నేను. సో ఈ 2 లామినేట్స్ జాయింట్ లో జనరల్ గా మాన్యువల్ గా చేసిన వాటిలో కటింగ్స్ బ్రేకేజెస్ కనపడతాయి, ఫ్యాక్టరీ వాటిల్లో ఎక్కువ ఉండవు. ఓకే, సో ఫ్యాక్టరీ ఫినిష్ అనేది అక్కడ అర్థమవుతుంది, ఫినిషింగ్ లో ఎక్కువ తెలుస్తుంది ఫ్యాక్టరీ. అవును. సో ఇది కూడా జస్ట్ వ్యూ కోసమా? లైన్స్. ఇది బాల్కనీ యాక్సెస్. ఓకే, బాల్కనీ నుంచి వ్యూ పాయింట్ లాగా. సో ఎక్కడైనా చైర్ అలా వేసుకొని కాసేపు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తే వ్యూ కోసం కూర్చోవచ్చు. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది. అండ్ డిస్ప్లే పీసెస్ ఏదన్నా షో పీస్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా, ఇది గెస్ట్ రూమ్ ఎంట్రన్స్, సో దట్ ఇక్కడ కూడా ఏదైనా యాడ్ చేసుకోవడానికి ఇచ్చాము. రాఫ్టర్స్ లాగా ఇచ్చాము, ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఏవో డెకరేటివ్ ఏదైనా షో పీస్ ఐటమ్స్ కి విత్ లైటింగ్ ఇచ్చాము. ప్రొఫైల్ లైటింగ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇది ఎంట్రన్స్. సేమ్ ఇది కొంచెం చిన్న రూమ్ వచ్చింది కదా. ఓకే, ఇది కొంచెం స్టాండర్డ్ బెడ్ అండి, లో బెడ్ అయితే కాదు. టేక్ లెగ్స్ ఇచ్చాం, కింద కార్వ్డ్ వచ్చినాయి లెగ్స్ అనేది. బెడ్స్ కూడా మీరే కస్టమైజ్ సేమ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ బెడ్ కి వచ్చేసి రటన్ ఇచ్చాం. ఇప్పుడు ఈ రటన్ అనేది ట్రెండింగ్ లో ఉందన్నమాట. ఓకే, సో వార్డ్రోబ్స్ లో కూడా యాడ్ చేస్తున్నారు ఈ రటన్ అనేది. అవునా? ఓకే, అండ్ దిస్ ఇస్ ఆల్సో వ్యూ పాయింట్ వచ్చిందా ఇక్కడ బయట చూసేలాగా? ఓకే, సేమ్ ఇక్కడ మిర్రర్ డ్రెస్సింగ్ కి వచ్చింది. సేమ్ ఇన్విజిబుల్ గ్రిల్ మీకు కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇన్విజిబుల్ గ్రిల్స్ విత్ మెష్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా లైక్ ఎల్ఈడి మిర్రర్స్. ఓకే, నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. జనరల్ గా అమ్మాయిలకి ఎక్కువసేపు రెడీ అవుతూ ఉంటాం కాబట్టి దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సార్ వాళ్ళు డీసెంట్ అండ్ స్టాండర్డ్ ఇదిలో అన్ని డీసెంట్ ఉండేలా సెలెక్షన్ చేశారు. ఈ వార్డ్రోబ్ అనేది సేమ్ లైట్ అండ్ డార్క్ థీమ్ లో వచ్చింది. ఇందాకట్లాగే సేమ్ ఓపెన్ చేయగానే పైన డార్క్ అనేది, పైన డార్క్ కలర్ వచ్చింది, కింద లైట్ కలర్. అన్ని కూడా మ్యాట్ ఫినిష్ వచ్చినాయి, సేమ్ మ్యాట్ ఫినిష్. మీరు ఇందాక మెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను మీకు గ్యాప్స్ ఏదైనా వస్తుందా అని చెప్పి. ఆ రూమ్ లో అయితే అసలు ఏం కనిపించలేదు, అలా ఏం అనిపించలేదు. ఓకే, సో ఫైనల్ గా ఇవి 4 బెడ్రూమ్స్ అండ్ హాల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరేజ్ వచ్చింది. ఓకే, సేమ్ ఈ వార్డ్రోబ్ డీప్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ ప్రొఫైల్ డోర్ ఇచ్చాము. ఓకే, ప్రతి ఇంట్లో ఉండే కంప్లైంట్ ర్యాక్స్ సరిపోవట్లేదని, ఫుల్ సఫిషియంట్ అన్నమాట, ఎక్స్ట్రా సఫిషియన్స్ ఇక్కడ. ఓకే, డన్. సో 4 బెడ్రూమ్స్ చూసారు కదా, మీకేమనిపించింది? నాకైతే చాలా క్లాసీగా, ఎలా అంటే చాలా కూల్గా, ఇంటికి వస్తే మనం టెంపుల్లా ఫీల్ అవుతాం అంటారు కదండి, ఆ కైండ్ ఆఫ్ వైబ్ అయితే నాకు వచ్చింది. లైక్ చిన్న చిన్న థింగ్స్ కూడా, మైనర్ థింగ్స్, మిర్రర్స్ కోసం, అలాగే మ్యాచింగ్ కోసం, లో బెడ్, హై బెడ్ అని, స్టోరేజ్ బెడ్ అని, అన్ని చిన్న చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అండ్ ఇంట్లో మనకి స్టోరేజ్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది హాల్లో ఉన్నాము, మినీ హాల్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రతి ఇంచ్ని చాలా నీట్గా డెకరేట్ చేశారు. మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. వాట్ ఈస్ దిస్ శ్రవణ్ గారు? పీవీడీ కన్సోల్ టేబుల్ అండి. కన్సోల్ టేబుల్, యా. సో దట్ ఇక్కడ ఏదన్నా డిస్ప్లే పీస్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, లైక్ మనకి కొంచెం అందంగా కనిపించాలి హాల్లో అన్నప్పుడు. అండ్ ఇదేంటి, మనం ప్రొజెక్టర్స్ అలా ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు ఆ పర్పస్, లేకపోతే ఇది యూరోపియన్ స్టైల్లో వాల్ కోస్ట్ అనేది జనరల్ గా ఇప్పుడు మనం చూస్తున్నాము, ట్రెండింగ్ లో ఉంది బీడింగ్ అనేది. దీని లోపల ఏదో ఫోటో ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవచ్చు, వాల్ పేపర్ యాడ్ చేయొచ్చు. సో రూమ్ వాల్ బ్యూటిఫికేషన్ లాగా. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా బర్త్డే ప్లాన్ చేసుకున్నా కానీ చక్కగా అక్కడ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడం, థీమ్స్ లాగా ఏదైనా చేసుకోవడం. ఓకే, డన్. అండ్ అటువైపు కూడా సేమ్ అలా యాడ్ చేసుకోవచ్చు, సేమ్ వైపు ఆ వాల్ కి కూడా. ఓకే, సేమ్ షీరన్ కర్టెన్ వచ్చిందండి ఇక్కడ కూడా. ఓకే, ఫ్రెంచ్ డోర్ వచ్చింది, ఆ బెడ్రూమ్ లో చూసింది. సేమ్ షీరన్ కర్టెన్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ సీలింగ్ అనేది ఫ్లూటెడ్ టైప్ లో వచ్చింది పైన. ఓకే, ఫ్లూటెడ్ సీలింగ్ విత్ వాల్ క్లాడింగ్, స్టోన్ క్లాడింగ్. రెస్టారెంట్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. లోపలంతా ఒకలా ఉంది, బయటకు వచ్చాక మళ్ళీ వేరే మారిపోయింది. ఓకే, ఇది వచ్చేసి స్టోన్ క్లాడింగ్ అండి. స్టోన్ క్లాడింగ్, వాల్ కి స్టోన్ క్లాడింగ్ యాడ్ చేసి అదే స్టిక్ చేసి స్టోన్ టైల్స్ లాగా వస్తాయి. అచ్చా, సో ఒక ప్యాటర్న్ లో యాడ్ చేసాము. ఓకే, విత్ స్టోరేజ్. చిన్న చిన్న పార్టీస్ కి మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకుంటా కదా, జస్ట్ కొంచెం లైట్నింగ్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, చిన్న బర్త్డేస్ కానీ అలాంటివి. సీలింగ్ కూడా ఫ్లూటెడ్ ఇచ్చాము విత్ లైటింగ్ అండ్. ఓకే, ఇదంతా కూడా స్టోన్ తోనా? ఎలా ఇది? ఇది స్టోన్ వెనీర్ అండి, విత్ టైల్స్ లాగా వస్తుంది స్టోన్ వెనీర్. దీంట్లో
ఎలిగెంట్ గా ఉండాలని బుద్ధా టైల్ యాడ్ చేసాం. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ అంటే సజెషన్స్ ఇస్తాము, ఇది కానీ ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తాము, ఏది ఉంటే బాగుంటుంది సర్వర్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఇది. ఓకే, విత్ స్టోరేజ్ ఉంది కింద. ఓకే, అండ్ సేమ్ గ్రానైట్ వచ్చింది. మీ మొత్తంలో వి క్రాఫ్ట్ ఇంటీరియర్స్ లో నచ్చిందంటే స్టోరేజ్ అండి. ఎక్కడికక్కడ ఇప్పుడు మనం యోగా మ్యాట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న లైట్నింగ్ దీపం పెట్టుకోవాలని అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ సంబంధించిన ఏదైనా ఐటమ్స్ ఉన్నా కూడా ఎక్కడికక్కడ బెడ్రూమ్ లో ఉంది, స్టడీ టేబుల్ దగ్గర ఉంది, అన్ని దగ్గర కస్టమైజ్డ్ గా బాగుంది. సో ఎప్పుడైనా పీస్ఫుల్ గా అనిపించినట్టయితే మనం కూర్చుంటే చాలు, చక్కగా మనకి మెడిటేషన్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఓవరాల్ గా వి క్రాఫ్ట్స్ ఇంటీరియర్ లో నాకు నచ్చింది నిజంగా స్టోరేజ్ అండి. ఎక్కడికక్కడ బెడ్రూమ్స్ లో, స్టడీ చైర్స్ దగ్గర, ఈవెన్ వాష్రూమ్ లో, కిచెన్ లో ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ కాకుండా రిక్వైర్మెంట్ ని బట్టి ఇది ఏది అవసరం, ఏది అత్యవసరం అని చూసుకొని చేశారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఏ బిజినెస్ చేసినా, చిన్న స్టార్టప్ లాంటిది స్టార్ట్ చేసినా కానీ కస్టమర్స్ దేవుళ్ళు అంటారు. మరి ఇంటీరియర్ డెకర్లో కూడా క్లయింట్ని సాటిస్ఫైడ్ చేయడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. దీనితోనే మౌత్ పబ్లిసిటీ కానివ్వండి, ఇది నచ్చింది వచ్చినప్పుడు చూసిన చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ ఎక్కడ చేయించారు అని ఎగ్జైటెడ్గా మళ్ళీ వాళ్ళని అప్రోచ్ చేయాలా ఉండాలి. సో నాతో ఇటువైపు సుధాకర్ గారు ఉన్నారు, ఇటువైపు క్లయింట్ ఉన్నారు. అంటే ఎలా జరిగింది మొత్తం, ఎలా ప్లాన్ చేశారు, సార్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయా లేదా తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హాయ్ సార్. సో ఎలా అంటే ఇల్లు తీసుకున్నాము అంటే నాట్ ఓన్లీ ఫ్లాట్, ఇప్పుడు ఇంటీరియర్ డెకర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి మీరు సుధాకర్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు? జనరల్గా ఇది రిక్వైర్మెంట్ అని చాలామంది చెప్తూ ఉంటారు కదా, నిజంగా మీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయా? సుధాకర్ గారు మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఓకేనా మీకు? 100%. ఓకే, ఓకే. సుధాకర్ గారు మాకు ఫ్రెండ్ ద్వారా తెలిసిన మౌత్ పబ్లిసిటీ ద్వారానే సుధాకర్ గారిని అప్రోచ్ అయ్యాము. ఓకే. అప్పటికే నేను చాలా సర్వే చేస్తున్నాను యాక్చువల్గా, డిఫరెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళటము. ఇల్లు తీసుకున్న తర్వాత ఇంటీరియర్స్ అనేసరికి చాలా కన్ఫ్యూజన్ వచ్చింది మొత్తం మీద ఓవరాల్గా. రకరకాలుగా యూట్యూబ్స్లో ఒక రకంగా ఉన్నాయి, బయట చూస్తే రియాలిటీలో వెళ్తే ఇంకొక రకంగా ఉన్నాయి, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో వెన్ ఐ అప్రోచ్డ్ సుధాకర్ గారు, బిఫోర్ దట్ ఐ అప్రోచ్డ్ సమ్ అదర్ పీపుల్. కొంచెం నేను అనుకున్న దానికి, నా కాస్ట్కి దానికి దగ్గరగా కొంచెం మ్యాచ్ అయింది. సో ఫర్ దట్ పాయింట్ ఐ చూజ్డ్ సుధాకర్ గారు. నేను సుధాకర్ గారికి ఒకటే చెప్పాను, మెయిన్గా నాకు టైం ఒకటి ఎక్కువ స్పెండ్ చేయలేను నేను, ప్లస్ నాకు పెద్ద ఈ బ్యూటిఫుల్ ఐ లేదు. సో మీరు నాకు అడ్వైస్ చేయండి, అది బాగుందా లేదో చెప్తాను, బట్ నా రిక్వైర్మెంట్స్ ఇవి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికంటే నేను చెప్పిన దానికంటే కొంచెం బాగానే చేశారు యాక్చువల్గా. అండ్ మెయిన్ టైం ఒకటి టైం కన్స్ట్రైన్ విత్ ఇన్ ద లిమిట్ టైంలో చేశారు. ప్రీషియస్. అండ్ దెన్ మెయిన్గా నాకు కొన్ని అసలు అంటే ఆయన చెప్పిన తర్వాత దాంట్లో బెస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఒక సజెషన్ చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే వైడ్ రేంజెస్ ఆఫ్ ఉన్నాయి సెలెక్షన్స్ ఇవి, దానికి కొంచెం చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. కొన్నిసార్లు నాకు టైం లేనప్పుడు హీ కేమ్ టు అవర్ హోమ్ ఫర్ డిస్కషన్స్, కలర్స్. ఇంకొక నాకున్న బ్యాడ్ ఏంటంటే నాకు అన్ని కలర్లు నచ్చుతాయి. సో దట్ ఐ టోల్డ్ హిమ్ ఐ లైక్ ఎవ్రీ కలర్. సో అన్నట్టుగా చెప్తే హీ వాజ్ లైక్ సపోర్టివ్ అండ్ ఇన్ టైంలో చేస్తున్నారు. అండ్ నాకు జనరల్గా ఇక్కడ ఈ ఫ్లాట్స్లో కానీ వేరే ఫ్రెండ్స్తో కానీ ఎవరికి పెద్ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే లేవు ఈ ఇంటీరియర్స్ తోటి. బట్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ మోర్ దాన్ సాటిస్ఫాక్షన్. మ్యామ్, ఒక ఫ్లాట్ తీసుకున్నాం, మనం ఇల్లు కట్టుకున్నా కానీ మనకి బోర్డ్ అనే రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. కిచెన్లో కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి, మనకి చక్కగా చాలా ఎక్కువ బట్టలు ఉంటూ ఉంటాయి, వాటర్ అంతా మంచిగా ఉండాలి. అండ్ కిచెన్లో కూడా ఎన్ని ర్యాక్స్ ఉన్నా మనకి అవి సరిపోవు. సో వాట్ యువర్ రిక్వైర్మెంట్, అది ఎలా ఫుల్ఫిల్ చేశారు ఇక్కడ? యాక్చువల్గా మెయిన్ చెప్పకముందే సుధాకర్ గారు ఇలా ఉంటే బాగుంటుంది మ్యామ్ అని ఆయన సెలెక్ట్ చేయడం. ప్లస్ మా హస్బెండ్ కూడా ఒక చెప్పారు కదా, ఆల్రెడీ ముందు చూసాము చాలా అని. సో అలా చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కంప్లీట్గా ఇదే రిక్వైర్మెంట్ కావాలి అని అయితే లేదు, కలర్స్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. స్పెసిఫిక్గా కిచెన్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు we were there in US sometime. నాకు ఓటీజీ, మైక్రో ఓవెన్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఫిక్స్ అవ్వాలి అనేది ఒక బేసిక్. అవన్నీ లోపలికి వెళ్ళిపోవాలి బయట లేకుండా అనేది ఇంకొక పర్స్పెక్టివ్.
ఇవి రెండు హీ ఫుల్ఫిల్డ్ ఇట్. అండ్ దెన్ ఇంకొక మా స్పెషల్ రిక్వైర్మెంట్ నేను తనకి చెప్పింది ఏంటంటే, మా కిచెన్లో స్టవ్ చాలా నీట్గా ఉంచుకుంటారు మేడం, చాలా అంటే చాలా నీట్గా ఉంచుకుంటారు. వీఆర్ 3 men, ఐ హ్యావ్ 2 sons and 3. వెన్ ఎవర్ వీ యూస్ దట్ స్టవ్ షీ ఫీల్ బ్యాడ్ ఆల్వేస్, ఆ స్టవ్ పాడైపోయింది అట్లా అంటారు. సో అందుకోసం అని బాల్కనీ ఏరియా ఏదైతే కిచెన్కి యూటిలిటీ ఉందో అక్కడ మేము ఒక స్టవ్ పెట్టుకునే విధంగా కావాలి అని అడిగున్నాను యాక్చువల్గా. అక్కడ స్టవ్, అక్కడ కొన్ని కిచెన్ పాయింట్స్ పెట్టుకోవాలి అని అడిగి ఉన్నాను యాక్చువల్గా. దట్ హీ కుడ్ డూ ఇట్ యాక్చువల్లీ. దాన్ని కొంచెం వెరీ స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకున్నాం. అంటే ఏదైతే యూటిలిటీ అవుట్ సైడ్ ఉన్న యూటిలిటీని కూడా వీ మేడ్ ఇట్ యాజ్ ఎ సెకండ్ కిచెన్ లాగా. అక్కడ ఒక షింక్, అక్కడ ఒక కిచెన్ కావాలంటే అక్కడ ఒక స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ పెట్టుకొని ఆమ్లెట్ అని ఏదన్నా ఆ టైంకి ఏదన్నా చేసుకోవాలి అంటే కూడా ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హీ డిడ్ ఇట్. సార్ స్టార్టింగ్ లో మీరు చెప్పారు, అంటే నేను కంపేర్ చేసుకున్నాను, ఒక 2-3 ఇంటీరియర్ ని కాంటాక్ట్ అయ్యాము అని చెప్పి, వీ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి కొంచెం యూనిక్ గా అనిపించింది, బాగా చేశారు అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అలాంటి థింగ్స్? అంటే నేను కొంచెం హై ఎండ్ పీపుల్ దగ్గరికి, ఇద్దరు దగ్గరికి వెళ్ళున్నాను. ఒకటి కాస్ట్ పర్స్పెక్టివ్, ఇంకొకటి దే టోల్డ్ దట్ దే హ్యావ్ ఏ కంపెనీ which will design everything, అంటే లైక్ మాడ్యులర్ మొత్తం వాళ్ళే డిజైన్ చేస్తారని చెప్పారు. దెన్ వెన్ ఐ అప్రోచ్డ్ సుధాకర్ గారు, దే హ్యావ్ ఎ బ్లెండెడ్ మోడ్. రెండు అంటే, సార్ వీ హ్యావ్ ఎ కంపెనీ విచ్ వీ హ్యావ్ MOU విత్ దెమ్ అండ్ దే డిజైన్ ఇట్ అండ్ మిగతాది మేము పీపుల్తో చేపిస్తాము అన్నారు. సో దట్ పార్ట్ ఈజ్ రీజనబుల్లీ ఓకే అనిపించింది. ఆ పర్స్పెక్టివ్ లో ఐ లైక్. జనరల్ గా మనం ఇలానే ఫ్లాట్స్ కానీ లేకపోతే ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ ఆర్ హౌసెస్ అన్నప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. మనం ఎంత చేసినా కస్టమర్ అనే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఈ పర్టికులర్ ఈ ఫ్లాట్ లో మీరు ఓకే నేను చేయగలిగిన దానికన్నా బెస్ట్ చేశాను సార్ అడిగిన దానికన్నా అని చెప్పేసి ఓవరాల్ గా చూసుకుంటే అంతా మ్యాచ్ చేశారు, బెడ్రూమ్ అంతా మొత్తం వాల్స్ అన్ని కూడా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బేసికల్ గా ఎనీ ఫ్లాట్, రా ఫ్లాట్ మేము క్లయింట్ తో పాటు ఎప్పుడైతే వస్తామో ఫ్లాట్ కి, వచ్చినప్పుడు సార్ రిక్వైర్మెంట్ తెలుసుకుంటాం. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏం కావాలి అవన్నీ తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ప్రతి రిక్వైర్మెంట్ నోట్ చేసుకొని రెండర్ ఇస్తాం అనమాట. సో డిజైన్ పార్ట్, సో సార్ మీ ఫ్లాట్ లో ఇలా బ్యూటిఫికేషన్ ఇలా చేసుకోవచ్చు అని రెండర్ ఇస్తాం. ఆ రెండర్ రీచ్ అయ్యాక సార్ అప్రూవల్ తీసుకొని ఎగ్జిక్యూషన్ చేస్తాం. సో ఎనీ ఆర్డర్ అలా సేమ్ ప్రొసీజర్. సార్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ చేసినట్టే అనిపిస్తుంది. సార్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయారు, మేడం అండ్ సార్. ఇనిషియల్ రెండర్ కి చాలా చేంజెస్ చేసాము. సో ఇనిషియల్ రెండర్ కి ఏదైతే ప్రపోజల్ అనుకున్నామో, తర్వాత ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి. సో ఇలా కావాలి, సో ఇంకా నంబర్ ఆఫ్ ఐడియాస్ తగ్గట్టు మళ్ళీ చేంజెస్ కూడా చేసాము. సో ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం. సో అలా చేంజెస్ ఎన్నున్నా దాని తగ్గట్టు చేపించాం. ఓకే. సో శ్రవణ్ గారు, ఇప్పుడు నార్మల్ గా మీ వీ క్రాఫ్ట్స్ ఇంటీరియర్ బడ్జెట్, మినిమం బడ్జెట్ ఎంత? ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఇదంతా చూసి నచ్చి మిమ్మల్ని క్లయింట్స్ మీ వరకు రావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? బ్రాంచ్ అనేది కుకట్పల్లి, హైదర్ నగర్ లో ఉందండి. ఓకే. సో అప్రోచ్ అవ్వడం అనేది జనరల్ గా మాకు మౌత్ పబ్లిసిటీ నుంచి వస్తాయి, రిఫరెన్స్ ద్వారా వస్తాయి. ఇందాక సార్ కూడా చెప్పారు. అండ్ సోషల్ నెట్వర్కింగ్ లో కూడా ఉన్నాం, డిఫరెంట్ సైట్స్ లో, వెబ్సైట్స్ లో, మార్కెటింగ్ లో ఉన్నాం. సో అప్రోచ్ అనేది అలా ఉంటుంది. అండ్ ఎకనామికల్ నుంచి ప్రీమియం వరకు అన్ని కవర్ చేస్తాము. స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs, ప్రీమియం అనేది బియాండ్ ఇంకా 30 lakhs అవ్వచ్చు, 40 అవ్వచ్చు. కస్టమర్ యాడ్ చేసుకునే అక్కడ ప్రీమియం క్వాలిటీని బట్టి డిఫర్ అవుతుంది. ఓకే, వాళ్ళ బడ్జెట్ ని బట్టి ప్రీమియం ని బట్టి యాడ్ అవుతుంది. ఓకే. సో ఇదండి ఓవరాల్ గా వీ క్రాఫ్ట్ ఇంటీరియర్ గురించి క్లియర్ పిక్చర్. సో ఎవరైనా కానీ ఒక ఫ్లాట్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టేయండి, అన్ని చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ నుంచి బెడ్రూమ్ కానివ్వండి, ఆ బెడ్స్ కానివ్వండి, ఆ ర్యాక్స్ అన్ని కూడా కస్టమైజ్ చేసిస్తారు. సో మౌత్ పబ్లిసిటీతోనే ఇంతవరకు వచ్చాము, చేయించుకున్నాం చెప్పి ఇప్పుడు ఇక్కడ ఈ క్లయింట్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఒకసారి మాట్లాడి బడ్జెట్ కంపేర్ చేసుకొని వేరే వాళ్ళతో కూడా చక్కగా మీరు ఒక మంచి ఇంటీరియర్ ఫీలింగ్ అయితే పొందొచ్చు.